బ్రహ్మోత్సవాల్లో ప్రభుత్వం తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయలేదని విమర్శించారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. నవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ఆమె ప్రత్యేక పూజలు చేశారు. ఇక్కడ రైళ్లు ఆపకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఇబ్బంది పడుతున్నారని, అలాగే ఉత్సవాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చెప్పారు రోజా. నిజంగా ఎంతో గొప్ప పుణ్యక్షేత్రం ఇక్కడ ఉన్నా కూడా మరి రాష్ట్రం విడిపోయిన తర్వాతే దీన్ని గుర్తించడం జరిగింది. టీటీడీ బోర్డు ఈరోజు స్వాధీనం చేసుకొని మరి ఇక్కడ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టాలి. మరి తిరుపతికి ఈక్వల్గా మరి ఈ కోదండరామస్వామి ఆలయం కూడా ప్రాచుర్యం పొందేలాగా వాళ్ళు చర్యలు చేపట్టాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా చెన్నై నుంచి వెళ్ళే ప్రతి ట్రైన్ ఒంటిమిట్ట మీద మరి స్టాపింగ్ ఉంటేనే భక్తులు ఇక్కడికి రావడానికి, ఈ పుణ్యక్షేత్రం ఉందని అందరికీ తెలియడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ స్టాపింగ్స్ పెట్టాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇక్కడ ఎదురుగా ఈరోజు చక్రస్నానం కోసం రాముడికి సీతమ్మ వారికి నీళ్ళైతే వదిలారు, కానీ చెరువులో మట్టి తీసి ఆ ఎండిపోయిన చెట్లను కూడా రిమూవ్ చేయకుండా ఏ విధంగా శ్రీరాముడికి వీళ్ళు స్నానం చేయించాలనుకున్నారో ఈ ప్రభుత్వం నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే గ్రామాలలో దోచుకోవడానికి చిన్న చిన్న చెరువుల్లో మట్టి తీత తీసిన వాళ్ళు ఇక్కడ